జనరల్లీ యాక్చువల్‌గా ఎవరైనా గెస్ట్‌లొస్తే దానికి సంబంధించిన లాంచ్ చేసి వెళ్ళిపోతారు. బట్ మీరు క్యూఎన్ఏలో కూడా పార్టిసిపేట్ చేశారు. వాట్స్ యువర్ కనెక్షన్ విత్ దిస్ ఫిల్మ్? What's my connection with this film? See, I'll tell you. I think through Saurabh, to be very honest, because he is one of my very closest friends. So he told me that he's doing this film first time, and I got somehow involved because see, it's always being an honor to support, good directors with powerful narratives. And when I heard the story for the very first time, I was really influenced. I was completely convinced because majorly uh, they have invested in VFX, and when it comes to VFX, sometimes I'm quite skeptical because I always think it should look real and authentic on big screen. Otherwise, no point of showing VFX. And these days, I think our audiences, our fans, everyone is quite smart. They understand each and every nuance of cinema making, film processing, and everything. So I think that was a thing that got me connected with these people. Hemant Garu is there, who's the director of First Time. Saurabh is playing a lead. Guy is there. Anika is missing today. And that's it. Yeah. Hemant, బేసిక్గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్ అఖిల్ సర్దార్ కూడా వన్ ఆఫ్ ద లీడ్ అన్నారు. దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ బట్ హీఈస్ మిస్సింగ్ హియర్. సో నెక్స్ట్ ఈవెంట్లో అతను పార్టిసిపేట్ చేస్తారండి. అయితే ఈ రోజుల్లో ఏదన్నా సినిమా లేట్ అవుతుందన్నా లేదంటే సినిమా ఏదన్నా ట్రోలింగ్ గురవుతుందన్నా దానికి ఏకైక రీజన్ విఎఫ్ఎక్సే ఉంటుంది. బట్ మీ మెయిన్ ఎలిమెంటే విఎఫ్ఎక్స్కి పెట్టుకుని చేశారు. విఎఫ్ఎక్స్ వల్ల సినిమాలు లేట్ అవ్వడం చూసాం, విఎఫ్ఎక్స్ వల్ల సినిమాలు ట్రోల్ అవ్వడం చూసాం. బట్ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? సో ఎంత అంటే హౌ ఈజ్ ద జర్నీ ఫ్రమ్ అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది మొత్తం ఇంత విఎఫ్ఎక్స్తో చేయడానికి? సార్ విఎఫ్ఎక్స్కి 2.5 years పట్టింది సార్. 2.5 years విఎఫ్ఎక్స్ మీద కూర్చున్నాం మేము. కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే మేము స్మార్ట్ వర్క్ చేసాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోయిన్ ఓషన్ సీన్స్ ఉంటాయి. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఒక ఫ్లోర్లో వాటర్ అంతా నింపేసి ఫ్యాన్లతో ఎయిర్ చేస్తూ వాటర్ని కదిలిస్తూ రకరకాల షూట్ చేస్తారు కదండి. మేము ఒక విండీ డే, ఫోర్స్ఫుల్లీ విండీ డే గండిపేట చేలో షూట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి రీప్లేస్ చేసాము. ఇలా మేము చాలా స్మార్ట్ వర్క్స్ యూజ్ చేసాము. టెక్నికల్లీ కూడా కొన్ని కొత్త మేము సపోర్ట్ తీసుకున్నాము. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ సో మచ్ ఫర్ యువర్ కరేజ్, కన్విక్షన్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఫర్ దిస్ ఫిల్మ్. రియల్లీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అయితే ఈ సినిమాలోని ఇందాక మన బీజేపీ నాయకురాలు ఆవిడ మాట్లాడినట్టుగా దేర్ ఈజ్ అడ్వెంచర్, దేర్ ఈజ్ ఫ్యాంటసీ, దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. రోబో వరల్డ్ కనిపిస్తోంది, నీగ్రోలు కంటెంట్ కనిపిస్తోంది. అసలు ఇది ఎక్కడి నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు ఈ కంటెంట్? వాట్ ఈస్ ది మెయిన్ ఐడియా బిహైండ్ డూయింగ్? ఐ డోంట్ వాంట్ యూ టు డిస్క్లోజ్ ఆర్ రివీల్ యువర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది ఫిల్మ్. జనరల్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అని? సార్ కోవిడ్ సిచ్యువేషన్ సార్. అంటే కోవిడ్ సిచ్యువేషన్ కన్నా ముందర నాకు ఒక ఐడియా ఉండే. అంటే హ్యూమన్ రేస్ అంతా డిస్గ్రేస్, అంటే ఒక చెడిపోతున్నారు, ఎక్స్టెంట్ అయిపోతుంది. యా. సో ఇలాంటి సందర్భంలో మానవ జాతి మొత్తం పోయి కొత్త జాతి వస్తే ఎట్లుంటుంది అన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ని పోర్ట్రేట్ అంటే పిక్చరైజ్ చేస్తే జనాలు నిజంగా మనుషులు మొత్తం అంతమైపోతారు అంటే ఎవరు నమ్మరు సార్. ఆ టైంలో కోవిడ్ వచ్చింది. అందరూ నిజంగా మనం ఒక ఎండ్ స్టేజ్ చూసి వచ్చాము. ఎస్, వీఆర్ గోయింగ్ టు డై అనేది మనం ఒకటి చూసాం మనం. సో ఆ డేర్తో నేను ఈ సబ్జెక్ట్ని, ఇది ఎప్పుడో అనుకున్నాను నేను యాక్చువల్గా. ఆ డేర్తో ఈ సబ్జెక్ట్ నేను పిక్ చేసుకున్నాను సార్. ఓకే, అంటే మీరు ఇన్ని వేరియేషన్స్ తీసుకున్నారు కదా, అంటే దీన్ని మీరు ఏ కౌంట్లోకి తీసుకెళ్తారు? సైఫై ఫిల్మా, ఫ్యాంటసీయా, లేకపోతే కంప్లీట్ ఫ్యాంటసీ కింద వెళ్ళారా? ఎలాగ ఏది ఎక్కువ పర్సంటేజ్ డామినేట్ చేస్తుందండి? సైఫై, ఫ్యూచరిస్టిక్ సార్. ఫ్యూచరిస్టిక్, ఓకే, గుడ్ అండి. నిజంగా చాలా బాగున్నాయి విజువల్స్ అన్నీ కూడా. అండ్ వన్స్ అగైన్ ఐ విల్ అప్రిషియేట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ది అండర్ స్కోరింగ్. దట్స్ ఫ్యాంటాస్టిక్ రియల్లీ. మూవీ కూడా బాగా చేశారు సార్. మూవీ కూడా చాలా బాగా. గుడ్, వెరీ గుడ్. అండ్ what Mr. Saurabh, yes sir, I wish you all the best as a hero. Thank you so much. This is a time, this is a harvest
for all newcomers into Telugu film industry. Right, sir. I also wish you all the very best. Thank you, And sir. you are a person, you are a hero of this generation. You are an Right. actor of this generation. There are lot many kinds of films and contents are just flooding into the theaters, Right. right? Right. In any given language. Right. All languages people are seeing every language film on OTT. Right. Okay. What is the major difference that really that impressed you, that captivated you, that beguiled you, just that swept you off your feet? In this film you are talking about. Yes. What is your personal experience? So, sir, let me tell you one thing. I have always been fascinated about beyond our world. Like if you'll talk about parallel universe, metaphysics, and everything like that. So I have been reading about all of these things, that there is a world apart from our world also. And when I met Hemant sir, he narrated me the script. That point of time, I was very skeptical that about if I'll do this film, maybe he'll be able to pull off this or not. Because you have seen, there is so much of VFXs in the film. So when you heard the script for the very first time, you will be very apprehensive that, okay, maybe he'll be able to show this on screen or not. But when I met him, I just saw that the person is very nice. He's very humble, very down to earth, and whatever he's narrating is directly from his heart. So maybe he's going to put every bit of him, all the hard work in the film. I trusted him and I liked the story because, as I mentioned, that I always admire these kind of films, like sci-fi genres film, and I got one. So Very that was like, Very good, very good. And I personally appreciate you, Payal, for sparing all the time to come here and to support them. Sir, నేను ఫ్రీగా ఉన్నాను, so I came here. అంటే ఫ్రీగా ఉంటే రావాలని ఏం లేదు. There is no such hard and fast rule. కదా? No, I'm just done with my promotions and everything, so I got little time for myself, and of course these people are very close to my heart. I was like, arre, abhi aayi main. What? Please. so Mangalvaram, at the time of Mangalvaram, no, I was sitting there. Oh, There at that corner. So I asked Payal, see, I was there at the time of Mangalvaram. I was sitting there. You have to be there with me, for me at least. Very good. And she liked the script. She liked the small bits she has seen already. And that's why she agreed. And she's obviously, I supported her. Yeah. and more importantly, for the next time, I wish that you should reach a level wherein you come to promote her film. Definitely, sir. Definitely. Thank you so much, sir. Thank you so much for your kind You words. should reach to that level through Sir, this you film. are there, no? Your blessings are there. Everyone's blessings are there. Definitely. All the very best. All the Thank very you, best. sir. Thank you. Thank you. Thank you. డైరెక్టర్ హేమంత్ గారు, ఫస్ట్ టైం అని నిజంగా చాలా అద్భుతమైనది తీశారు మీరు. యాక్చువల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడుతూ మనకి ఒక విషయం చెప్పారు, మీకున్న డబ్బులన్నీ కూడా పోగేసి ఈ సినిమా తీశారన్నారు. ఎందుకు అంత సినిమా మీద అంత ప్రేమ, పిచ్చి అని వచ్చేదేనా? సార్ అది మాకు ఊపిరినైతే వదిలేము లేదు సార్. సినిమా అనేది ఒక శ్వాస అంటారు చూడండి, దాన్ని అయితే వదిలేయలేము కదా. అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఇప్పుడు ఎందుకు? మనం బ్రతకడానికి ఎన్నో చేస్తుంటాం సార్. ఇప్పుడు నేను బ్రతకడానికి సినిమా కావాలి, ఎవరు చేయలేదు ఒకటి చూపించాలనుకున్నాను. దానికోసం ఇంత దూరమైన వెళ్తాం కదా, బ్రతకడం ఇంపార్టెంట్ కదా. అది సినిమా రూపంలో, సినిమాలో. సౌరవ్ గారు, సో టుడే యువర్ ఫ్రెండ్ కేమ్ టు సపోర్ట్ యూ. వాట్ యూ సే టు యువర్ ఫ్రెండ్ ఫర్ కమింగ్ టుడే? What I want to say, no, she has Not been, just thanks, say something. No, she has always been there for me through my thick and thin, and I've been always there for her throughout her journey. I have so I asked her, like, normally that if you'll be able to come, then she's like, obviously she's like, yeah, I'm coming. Anyways, you no need to ask. So she's here, and I'm very, very, very happy that she's here. She's gracing the event, and I want to say, Payal, tahe dil se shukriya. आके ये पूरा चांद लगाने के लिए. I'll tell you one thing, just in nutshell, like we are childhood friends. Like we are from the same school, and afterwards we met in Mumbai, and definitely
he has supported me all my life, and I am who I am because of him. He has supported me that much. But I'll tell you one thing, on the road to success, it's always we, not me. Alone, you cannot achieve anything. And there are few people in your life who might be, perhaps they are not coming in forefront, but they always have your back. So never lose those people. Always be grateful for those people. क्योंकि आजकल क्या होता है ना, लाइफ में बहुत टेंशन चल रही है यार, बहुत ज़्यादा टेंशन चल रही है. और मुझे मेरी लाइफ में टेंशन नहीं चल रही, आप लोगों की लाइफ में भी बहुत टेंशन चल रही होगी. तो ट्राई टू एम्पथाइज विद दैट, ट्राई टू सिंपथाइज विद दैट. मैंने जो 1 साल में देखा है ना अभी, जब से मेरे पापा गए हैं, आई कांट इवन पुट इन वर्ड्स व्हाट आई फील एवरी डे. आई वेक अप विद सच अ daunting, detrimental thought every day in the morning. So I have seen life very closely. इसीलिए मैंने आपको बोला, जो भी आपके नज़दीक है ना, be grateful for them. That's it. And that's what we are doing. We are supporting each other. We have to stand for each other. This is called humanity, isn't it? तो बस सबको हेल्प करते रहो, सपोर्ट करते रहो, और आप लोग हो तो सब कुछ है यार. హేమంత్ గారు, అంటే ట్రైలర్ చూసాక ఒకటి అనిపించింది ఏంటంటే సబ్జెక్ట్ చాలా కాంప్లెక్స్గా ఉంది. సో సైఫై ఫ్యూచరిస్టిక్ అయినా కూడా సబ్జెక్ట్ చాలా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు ఆడియన్స్కి ఎలా అండర్స్టాండ్ చేస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎలా నరేట్ చేస్తాం అనేది. సో మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు, అండ్ ఆడియన్స్ని ఏ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో పెట్టుకొని మీరు సినిమా కంప్లీట్ చేశారు? సార్ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఆడియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. నేను ఈ సినిమాని ఎగ్జిబిటర్స్ కోసం, డిస్ట్రిబ్యూటర్స్ కోసం చేయలేదు. ట్రూలీ నేను ఇది ఆడియన్స్ కోసం చేశాను. ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్, మెయిన్లీ ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు ఆడియన్స్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. స్క్రీన్ ప్లే వైజ్ కానీ, లేకపోతే మన ఇతిహాసాలు కానీ, మన గత చరిత్ర కానీ. సో హేమంత్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చరణ్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3 BHKలో కొన్ని విజువల్స్ షూట్ చేసామని చెప్పారు. సో ఎక్కడండి? 3 BHKలో ఒక ఇంట్లో. సో అంటే చాలా కష్టం టెక్నికల్ పరంగా, కొన్ని చోట్ల వర్కౌట్ కాదు. సో ఎలా చేశారు? అంటే మేము చెప్పాం కదండి, ఇప్పుడు ఇంతకుముందు గ్రాఫిక్ చేయాలంటే ఒక హ్యాండ్ ఇట్లా కదిలించాలంటే ప్రతి హ్యాండ్కు యానిమేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనమే ఒక హ్యాండ్ ఇట్లా కదిలించి ఈ మూమెంట్ని మనం అప్లై చేయొచ్చు దానికి. అంటే నేను ఇంకా తర్వాత చాలా విషయాలు చెప్తాను మీకు. కొంచెం స్మార్ట్ వర్క్లో చేశాము. ఇంకోటి ఏంటంటే వర్కర్స్ ఆఫ్లైన్ కూడా చేశారు. కొంతమంది ఫారిన్లోంచి, కొంతమంది ముంబై నుంచి. ఆఫీస్లో వచ్చేసి సమ్టైమ్స్ 9 members, సమ్టైమ్స్ 15 members అట్లా చేశామండి. అండ్ గుడ్. అండ్ ఏంటంటే ఇందాక చీఫ్ ఎడిటర్ గారు మాట్లాడుతూ, సో వేరే వాళ్ళ ప్రొడ్యూసర్లు వచ్చి డబ్బులు ఇస్తామన్నారు, ప్రొడ్యూసర్ వాళ్ళ పేరు వేసుకుంటామన్నారు. వెరీ ఇంపార్టెంట్ మనీ. సో మీ సొంత డబ్బులు, ఇల్లులు అమ్మి, చాలా ప్రాపర్టీస్ అమ్మి పెట్టారు. సో యాక్సెప్ట్ చేయొచ్చు కదా, యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఇప్పుడు మన సెల్ఫ్ ఐడెంటిటీ ఎట్లా కోల్పోతామండి? కోల్పోం కదా, అమ్ముకోలేం కదా. మనం అయితే అమ్ముకోలేం కదా. హాయ్ హేమంత్ గారు, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. హెచ్ఏ వర్సెస్ ఏఐనా? ఇది చాలా బ్రిలియంట్ ఐడియా. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనిపెట్టిన హ్యూమన్ తోటే ఫైట్ చేయడం అనేది చాలా బ్రిలియంట్గా అనిపించింది. అండ్ ఆల్సో 5 layers చూపించారు. ఆ 5 layersని కనెక్షన్ ఎలా? మ్యామ్, ఇప్పుడు మన అందరం కనెక్ట్ అయి ఉన్నాం మనం పీలుస్తున్న గాలితో. మనం అందరము యాక్చువల్లీ ఒక చిన్న అణువు నుంచే మనం ఉత్పత్తి అయినాం ఇక్కడ. కాకపోతే రూపురేఖలలో చేంజ్ అయిన వీఆర్ వన్ యాక్చువల్లీ. అది నేను ఈ సినిమాలో చూపించబోతున్నాను. నేను ఇంకేం చెప్తున్నానంటే, మనం చూసే ప్లానెట్స్, ఎర్త్, ఇవి కూడా పిల్లలే. అవి కూడా హ్యూమన్ బీయింగ్సే. కాకపోతే మనం అనుకుంటాం వాటి మీద మనం ఉంటున్నాం అనుకుంటాము. అది బ్లాక్ హోల్ నుంచి పుట్టిన సంతానం. అది దాని మీద ఉండే సంతానం మన తల్లి బ్లాక్ హోల్, మన తల్లి మాతృపిల్లం నుండి మనం పుట్టాము. మొత్తం విశ్వం అంతా ఇట్లా కనెక్ట్ అయింది మేము. సో అందుకైనా భారత ప్రపంచం అన్నారు. భారత ప్రపంచమే కదండి యాక్చువల్లీ. టుడే మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ భారతదేశం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హేమంత్ గారి ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని తీసుకున్నారు, బట్ ఎంతవరకు ఎంగేజ్ చేయగలరు సినిమాతో అంటే థియేటర్స్లో ఏం చెప్తారు? హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎవరినైనా ఎంగేజ్ చేస్తుందండి. ఆర్టిఫిషియాలిటీ ఉంది. ఆర్టిఫిషియల్ అనేది ఎప్పటికీ కూడా సస్టైన్ కాలేదు.
ఇవ్వండి మీరు ఎక్కడైతే మనిషి శ్రమ టెక్నాలజీ రెండు కలిస్తే దానికి లైఫ్ వస్తుందండి. ఆ బేస్ మీద మేము ఈ సినిమా చేసాం అట్లా. బట్ ఇందులో 3 layers స్టోరీ చెప్తున్నారు. హ్యూమన్ అండ్ ఈ ఆస్ట్రోనట్స్ అండ్ ఏలియన్స్ అంటూ 3 layers చెప్తున్నారు. మరి ఆ 3 points ని కనెక్ట్ చేసే విధంగా స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు గ్లోబలైజేషన్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, గ్లోబలైజేషన్ అవుతుందని. రేపు పొద్దున గ్యాలక్సైజేషన్ కూడా కావచ్చు, గ్యాలక్సీ అంతా ఒకటి కావచ్చు, ఎవరు కాదని చెప్పలేరు కదండి. ఆ గ్యాలక్సైజేషన్ అయినప్పుడు మనం ఏలియన్ ప్లానెట్స్ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు. అంటే ఇది ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుందండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హేమంత్ గారు, సో చూస్తే కనుక దీంట్లో వైలెన్స్ కానీ కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఫ్యామిలీస్తో పాటు రావచ్చా అంటే చూసిన ట్రైలర్లో త్రూఅవుట్లో మాకు ఎక్కువగా అదే అనిపించింది. డెఫినెట్లీ ఫ్యామిలీస్తో రావచ్చు. మనము శృంగారాన్ని బోల్డ్ కంటెంట్ అనుకుంటాం, మనం అక్కడి నుంచి వచ్చినాము, దాన్ని చూసే విధానంలో మనం చూడాలి. ఇది ఇంకోటి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి, మీ సిస్టర్తో మీరు కూడా రావచ్చు సినిమా థియేటర్కి. షీఈస్ గోయింగ్ టు లెర్న్ ఎ లాట్. సెక్స్ ఈజ్ నాట్ ఫర్ యాజ్ ఏ అంటే ఒక ఫిజికల్ ప్లేయర్ కాదు, అది దాని నుంచి ఒక ప్రపంచం వస్తుందని చెప్తున్నాం మనం. అది గాయత్రి గుప్తా, సో దీంట్లో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? బోల్డ్గానే ఉంటుందా లేదంటే ఎట్లా ఉంటుంది క్యారెక్టర్? బేసిక్గా మన లైఫ్లో మన పక్కనే ఉండి మనని కుడిపేస్తూ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, అలాంటి ఫ్రెండ్ అనమాట నేను. స్టోరీకి నేను ఒక క్యాటలిస్ట్ ఫర్ అ స్టోరీ టు హ్యాపెన్, బట్ ఒక నెగిటివ్ షేడ్లోనే చేశాను. నాకు ఒక దాహం ఉండిపోయింది చాలా ఇయర్స్ నుంచి నెగిటివ్ షేడ్లో చేయాలి అని. సో అది కొంచెం తీరింది అని అనుకుంటున్నా. ఈ సినిమా చూసి నన్ను హేట్ చేస్తే నేను బాగా యాక్టింగ్ చేశానని నమ్ముతాను. ఐ హోప్ యూ ఆల్ హేట్ మీ. పాయల్జీ, సో సౌరభ్ హీరోగా ఎంట్రీ అవుతున్నప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీల్ యువర్ ఫీలింగ్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కోసం, ఐ మీన్ ఈ కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఛాన్స్ కొలాబరేట్ ఛాన్స్ hopefully in future, definitely. I'm looking forward to work with you also. He's a brilliant performer. I mean, I have seen him closely and personally, the amount of hard work, blood, sweat, everything he poured for this film. And for last 1 year, he has been talking nothing but all the time, first time. So I know how much hard work he has put in this film. So yeah, immense amount of respect for you. Yes. తెలుగులో మీకు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా తెలుగు సినిమాలు? నా ఫిల్మ్, see, the very first thing is this tragedy happened to me. My father passed away, and it's so difficult to come out of that trauma. It's still there in my head. I have been listening to a lot of scripts in Telugu, but nothing convinced me. And one thing is there, that if something will not convince me and cannot resonate with me, I don't think so I would be able to sign any Telugu film. So yeah, I'm waiting for the right project. I don't want to go here and there. Trust me, I have committed a lot of mistakes. Now no more, I'm done. And this is what I'm saying from my experience. So yeah, wait chestanu. Yeah. Okay, all the best. Thank you Ji, thank you. గాయత్రి గారు అండ్ పాయల్ గారు, ఏంటి ఈ సినిమా ఫంక్షన్లకు అనగానే ఇంత ట్రెడిషన్గా శారీస్ మీద ఇంటి మధ్యలో రెగ్యులర్గా ఈ ట్రెడిషన్ అంటే ఎక్కువ కనబడుతుంది? రీజన్ ఏంటి? So first of all, Payal, you're looking so beautiful in saree. Thank you. సో నాకు మల్టిపుల్ స్పీక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు కదండి, అలాంటిది ఒకటి ఉందన్నమాట. అందుకే నేను యాక్టర్ అయ్యాను. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పర్సనాలిటీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటా. సో 2023 ఎండ్ నుంచి నాకు స్పిరిచువల్ అవేకనింగ్ లైఫ్లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఒక కాళీ ఫేస్, ఒక దుర్గామాత ఫేస్, ఇవన్నీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇట్స్ సో పర్సనల్, అంటే అది మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. సో అలా ఒక్కొక్కసారి కాళీ ఫేస్ వచ్చినప్పుడు నేను ఎవరికినా అనిపిస్తుంది, అదే దుర్గామాత ఫేస్ వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మూడ్ బట్టి డ్రెస్ చేసుకోవడం అలవాటు. ఇవాళ నిన్ననే సారీ కొనుక్కున్నా, చాలా నచ్చింది. అందుకే ఈ మధ్య మా తమ్ముడు పెళ్ళికి కూడా ఇలా తయారై వెళ్తే బ్యాంగిల్స్ చాలా నచ్చారు, ఎంతో బ్యూటిఫుల్ అని అనిపించింది. అండ్ ఆల్సో ప్రాబబ్లీ సర్వైవల్ మోడ్లోంచి కొంచెం సేఫ్టీ పరిచయం అవుతున్న ఫేస్ ఆఫ్ లైఫ్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ సెలబ్రేటింగ్ బీయింగ్ ఫెమినైన్ సైడ్. దిస్ ఈస్ వన్ వే ఆఫ్
celebration of me being feminine in this world right now when the femininity is waking up everywhere. Yeah. హేమంత్ గారు సార్ ఫ్యూచరిస్టిక్ అంటున్నారు, డిఫరెంట్ లేయర్స్ మాట్లాడుతున్నాం, బట్ దీంట్లో యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ మిత్ని కూడా తీసుకొచ్చారు, మైథాలజీ బ్రహ్మని తీసుకొచ్చారు, క్రియేటర్ ఈజ్ ఆల్సో దేర్. అంత టైం ఫ్యూచరిస్టిక్ వెళ్ళి వన్ మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ ఏలియన్స్ ఇది. సో హౌ యు ఆర్ కటింగ్ దట్ డాట్ టు ఫ్యూచరిస్టిక్ థింగ్? అంటే బ్రహ్మని ఇంకా అప్పుడు కూడా నమ్ముతారా? ఇంకా అక్కడ సైన్స్లో క్రియేటివిటీ ఉంటుంది. అంటే బ్రహ్మ అని ఎందుకు పేరు పెట్టామంటే క్రియేటర్కి మనం పెట్టుకున్న పేరు బ్రహ్మ. ఇప్పుడు నేను వేరే పేరు యూజ్ చేస్తే అది ఆడియన్స్కి రీచ్ కాదు, సో నేను అందుకే బ్రహ్మ అని యూజ్ చేశాను. అది ఓకే. అండ్ అంటే సార్ ఏలియన్స్ అనే థాట్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏలియన్స్ తీశారు, ఫ్యూచరిస్ట్ గురించి చాలా సినిమాస్ వచ్చాయి, టెక్నాలజీ యూజ్ చేస్తూ చాలా వచ్చి కొన్ని సక్సెస్ అయ్యాయి. అండ్ మోస్ట్లీ మీరు రాజమౌళి గారి ఏకలవ్య శిష్యుడు అని చెప్తున్నారు. సో వాట్ వాజ్ ఇన్స్పిరేషన్ సార్? అంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ఆయన ఇన్స్పిరేషనా, లేదంటే ఆయన ఏ పాయింట్ నుంచి మీకు కనెక్ట్ అయ్యి రాజమౌళి గారి సినిమాలకి మీరు కనెక్ట్ అయ్యి ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం కొన్ని కళలు కంటాం సార్, వాటికి బ్యారియర్స్ ఉండవు, చాలా పెద్దగా ఉంటాయి, వాటిని ఎలా తీయాలో మనకు తెలియదు. అది తీసి చూపించిన వ్యక్తి ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఉన్నది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ దాన్ని అంటే కొన్ని ఒక 150 సంవత్సరాల క్రితం ఎవరో అధిరోహించారు. అప్పటి వరకు అది అలాగే ఉంది. తర్వాత కొన్ని వందల మంది వెళ్ళారు ఆ దారిలో. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్ అన్న దాంట్లో ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఆయన అధిరోహించండి నేను అనుకుంటాను. ఆయన వర్క్స్ ఇన్స్పిరేషన్ చేస్తాయి కదా సార్, కొత్తగా స్టార్ట్ చేశారు ఆయన. సో శంకర్ గారు అంటే ఇప్పుడు రాజమౌళి గారిని అంతకుముందు చూస్తున్నాను, మన తెలుగు పర్సన్, మన సినిమాలో కూడా తెలుగుకి ఇంపార్టెన్స్ ఉంటుందండి. సౌరభ్ గారు, హాయ్. శరత్ హియర్ అండి. Hi. Okay. Yeah. Right. I think I know you from 1 year, I think so. Yeah, we met. Previously, yeah. Yes. So, అంటే ఎప్పుడైనా మీరు పాయల్ గారు షూట్ చేసేటప్పుడు సెట్స్కి వెళ్తుంటారు కదా, అక్కడ షూట్ అబ్జర్వ్ చేస్తుంటారు, సెట్ ఎలా జరుగుతుంది ఇదంతా చూస్తుంటారు కదా, అప్పుడు మీరు పాయల్ గారు షూట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశారు, బట్ ఇప్పుడు మీరు షూట్ చేసేటప్పుడు పాయల్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది సెట్లో? Right. So, can you just translate a little because I missed the last part. How will be her involvement in your shooting? No, so she is like always, whatever you are doing, do. I know you'll do good. So she's just see that okay, I'm working hard, and she just praises me every time. Okay, you can do it. So that's how she's always there, as I mentioned. Yeah. So she's like, okay, whatever you're doing, I know you will do good. So just keep working hard and just feel that everything is coming your way, and you have to put a lot of hard work. And yes, you'll be there where you are expecting to be. That's all. No, I'll tell you one very personal thing, and that is he's a brilliant performer and actor, better than me. Whenever I sign a script, I like, no. I come to him, sometimes we sit together. As an actor, we are very professional, and we sit together, we rehearse on dialogues. I know my Telugu is Sariga Radu. I mean, I'm not so affluent in Telugu language, but still I try to work really, really hard on my language. So this is my process. I take the script, I come back home. Whenever he has a little spare time or something, we sit together, we sit on dialogue portion, how I can deliver my dialogues without taking too much of pauses and all. So this is how we do our homework together, and he always helps me, support me to be a better person and to be a better actor. So for that I'm really grateful for him. So thank you. Saurabh garu, I think while going with Payal garu in outside for any events or openings, or you'll have more injuries with you, right? Yeah, definitely. People are coming and making a mob, so I have to be like her bodyguard all the time. I have to, secure her through people coming and pushing me. So no, but I have to be. It helps you in personal life, like how can you fight in the movies also, no? See, I tell you, I'm very good at managing things. So I feel if she's going somewhere alone and doing her work, and if I have time, then I definitely want to join her all the time and make everything to be, easily ho jaye, no rush, no problem, no mess around. So I just make sure all the time that is there in me. So
So that's what. Oh, thank you. పాయల్ గారు ఇటండి. ఇక్కడ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మెచ్చుకోవాలండి. ఒక హీరోని వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికైనా ఈవెంట్స్కైనా వస్తున్నారు, తర్వాత షూటింగ్స్ కూడా వెళ్తున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ స్టార్టింగ్ RX-100 తర్వాత కొన్ని సినిమాలు తీశారు, కానీ కొంతమందికి తెలియదు. తర్వాత మంగళవారంతో ఒక హిట్ కొట్టారు. కానీ మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు, కొన్ని అనివార్య కారణాలు వల్ల యాంగ్జైటీ, దీనివల్ల కొన్ని విపాసన అనే ఒక కొంచెం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని విన్నాను. నిజమేనా? Yes. So I'll just share my experience in nutshell. I have attended Vipassana course in Jaipur 7-8 months back when my father got diagnosed with cancer. And that was such a painful time for my entire family, especially my mom and all the close and loved ones. And I was unable to figure out what is wrong, what is right, and how to go ahead with life. I was completely shattered in my own mind. I didn't know, how to console my mom on one hand, how to console myself on other hand. I didn't know. And my father, he was a hero of my life. No. I'm okay. So of course he was a. No, I'm okay. No, I'm strong. Daughter of my father, I know that. Recently my film Khushkhabri got released. It's a Punjabi film, and on his deathbed also he was saying like, I want to watch this film of yours. And he was my biggest critic. Every time whenever my film came out, he was like, oh my gosh, I love your film RX-100. Though it was quite bold, but still, no comments on that. But you have played your part and you are a brilliant actor. You know, those words coming from his mouth meant everything world to me. And now he's not there. 28th July, about to get 1 year. Dad has gone. He was waiting for my... I'm sorry. No problem.